అన్ని వర్గాలు ప్రజలు అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని ఎన్టీఆర్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని పశ్చిమ నియోజకవర్గం భవానీపురం ఆర్టీసీ కాలనీ అగర్వాల్ కన్వెన్షన్ హాల్లో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నాయకులతో పాటు పశ్చిమ నియోజకవర్గం పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం నగర అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి సీట్లు సర్దుబాటులో భాగంగా పశ్చిమ నియోజకవర్గం సీటు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం సీటు బీజేపీకి ఇస్తే అఖండ మెజారిటీతో గెలిపించి తీరుతామన్నారు. గత 2014 ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి అతి తక్కువ ఓట్లతో ఓడిపోయారని గుర్తు చేశారు. పశ్చిమ నియోజకవర్గం స్థానం నుంచి బీజేపీ పోటీ చేస్తే గెలవదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈసారి గెలవని నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేసి అఖండ మెజారిటీతో గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ చరిష్మా వల్ల 100 సంవత్సరాల హిందువు కళ అయోధ్య రాముని ప్రతిష్ట మోడీ వల్లే సాధ్యమైందన్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ చిన్నది అవ్వచ్చు, కానీ దేశంలో 400 సీట్లకు పైగా గెలిచేది ఒక్క బీజేపీ పార్టీనేనని అడ్డూరి శ్రీరామ్ అభిప్రాయపడ్డారు. 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక నెట్టేశారనేటువంటి అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పక్క రాష్ట్రాలకు తరలి వెళ్తున్న పరిస్థితి, ఇండస్ట్రీస్ అయితే నెలకొల్పడానికి వస్తున్నటువంటి ఇండస్ట్రీస్ యాజమాన్యాన్ని బెదిరించి ఈ యొక్క రాష్ట్రాన్ని నుంచి పారిపోయేలాగా కమిషన్ల కోసం లేకపోతే లంచాల కోసం వాటాలు ఇవ్వాలనో బెదిరించి ఈ యొక్క రాష్ట్రం నుంచి తరలి వెళ్ళిపోయేలాగా చేస్తున్నటువంటి పరిపాలన మనం చూసాం. 3 ముక్కలు ఆటలాడుతూ 3 రాజధానుల పేరిట రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి నెట్టేసిన పరిస్థితిని ఈరోజు ప్రజలు అవగాహన చేసుకొని ఉన్నారు. ఈ యొక్క దుష్ట శిక్షణ జరగాలి, శిష్ట రక్షణ జరగాలి అంటే ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఏకం కావాలి, కలిసి ముందుకెళ్ళాలి. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనకి అంతం పలకాలనేటువంటి లక్ష్యంతో కలిసిమెలిసిగా ముందుకెళ్ళి రాబోయే రోజుల్లోని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ మిత్రపక్షాలు తప్పకుండా గెలవడం ఖాయమైనటువంటి అంశాల్లోకి ప్రజలంతా కూడా ఆ ఫోబియాలోకి రావడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా సాగరమాల, భారతమాల, స్మార్ట్ సిటీలు, హెరిటేజ్ సిటీలు, అమృత సిటీ లాంటివి కాకుండా ప్రతి డోక్రా గ్రూప్ మహిళకి దాదాపు 2 లక్షల రూపాయల లెక్కన కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులే కాకుండా ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి చేసినటువంటి నరేంద్ర మోడీ గారిని చూద్దాం. కులం, మతం, వర్గం, వర్ణం అనేటువంటి భేదాభిప్రాయం లేకుండా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నరేంద్ర మోడీ గారితో కలిసి వెళ్తే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటాం. అభివృద్ధి కోసానికి అభివృద్ధి పట్టం కట్టడం కోసం ఈ రోజున ఎన్డీఏ కూటమి జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ యొక్క కూటమిని ఆశీర్వదించమని చెప్పని